సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక శ్లోకాలతో విద్యార్థుల పారాయణ. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ యువ క్రికెట్ టీం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభం. నోటికి నెల రూపాయలు కట్టుకుని సమగ్ర శిక్ష ఉద్యోగుల మౌన దీక్ష. అవినీతి లేని పరిపాలనకు దిక్సూచి లాంటివి పత్రికల నుండి వెల్లడించిన టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతిపక్షంలో పడ్డామని గుర్తుంచుకో కేటీఆర్ అంటూ మండిపడ్డ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడి. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకి భక్తులు చేరుకుని రాజన్నను దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఈ శ్రీధర్ కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్నారు. కమిషనర్ దంపతులకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వాదం చేసిన పిదప ఈవో కె వినోద్ రెడ్డి కమిషనర్ దంపతులకు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. వేములవాడ రాజన్న ఆలయ దర్శనానికి వచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ తో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయ అభివృద్ధి గురించి చర్చించారు. ఇటీవల వీటీడీఏ సమావేశంలోని పలు అంశాలపై చర్చించారు. రాబో మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని చర్చించారు. వీరి వెంట ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఏఈఓ శ్రవణ్ కుమార్, పర్యవేక్షకులు వెంకట ప్రసాద్, కూరగాయల శ్రీనివాస్ ఉన్నారు.
దిగినావు నువ్వు? निर्विघ्नता सिद्ध्यर्थं महागणाधिपति पूजां करिष्ये। ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां शृण्वन्नोतिभिस्सेदसादनं महागणे विसृणयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्वस्तिरपूषा विश्ववेदाः स्वस्ति नः बृहस्पतिर्ददातु स्वस्तिरे सौभाग्यवश्येरद्वायादास्तं विपरेणः ओम सुमुखाय नमः।
सर्वमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके नारायण नमोऽस्तुते शतं देव शरदो वर्धमानः हे मन्दां शतमोदसन्तान शतमन्द्राग्ने साविता बृहस्पतिश्चितायोषा हविषेवं मुरक्तः आहार्षन्ता वेदन् पावनरागा प्रथमजग्गह्येतत् या बिभर्ते दाक्षाय रक्ताहिरण्यक्कासुदेवेशो गृणते दीर्घमायुस्समारिष्ये गृणते या स्वा साम्राज्याय सुक्रतोः निरदातदाधरिन्निरदातधृतव्रतो धृतव्रतः सदाधरिन्निरदातधृतव्रतः धृतव्रतः धृतव्रतो वरुणो वरुणो धृतव्रतः सदाधृतव्रतो वरुणः धृतव्रतो वरुणो वरुणो धृतव्रतो वरुणः पश्चात् पश्चात् वरुणो धृतव्रतो वरुणः पश्चात् वरुणः पश्चात् पश्चात् वरुणो वरुणः पश्चात् स्वा पश्चात् वरुणो वरुणः पश्चात् स्वा पश्चात् साम्राज्याय सुकृतः सुकृतः साम्राज्याय साम्राज्याय सुकृतुः साम्राज्याय साम्राज्याय सुक्रतुरिति हंतारं शत्रूणां कल्याणोत्रो नाहितः कार्षीवनप्रगानेन आगो శ్రీ సత్యసాయి సేవా సమితి తంగలపల్లి వారి ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో విద్యార్థులు ప్రత్యేక శ్లోకాలతో పారాయణం చేశారు. పుట్టపర్తి సత్యసాయి బాబా ఫోటోకు పూలమాల వేసి సాయి నామస్మరణ చేశారు. మానేరు నది తీరాన గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విద్యార్థులు భగవాన్ నామస్మరణతో భజనలు చేశారు. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక సేవా భావాన్ని పెంపొందించుకోవడమే పరమావధిగా సత్యసాయి సేవా ట్రస్ట్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు బూరా రవీందర్, సత్యసాయి సేవా ట్రస్ట్ అధ్యక్షులు చీకోడి అనిల్, తంగలపల్లి సంతు కన్వీనర్, సిరిసిల్ల సంతు కన్వీనర్ అన్నల్ దాస్ రాము, అంకం వేణు, అడ్వకేట్ సత్యసాయి రాము, బాల వికాస్, గురువులు, విద్యార్థులు పాల్గొన్నారు. जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीराम
शुक्लाम्बरधरं स्मितमुखीमापीनवक्षोरुहं पाणिभ्यां मलिपूर्णरत्नशशकं रत्नोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम् अरुणां करुणां तरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूखैः रहमित्येव विभावयेत् भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितरसद्देम पद्मां वराङ्गीं सकुङ्कुमाविलेपनां मलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां सजलचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीं अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमबासुरां जपविधौ स्मरेन्दु अंबिकाम् సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ యువ క్రికెట్ టీం ఆధ్వర్యంలో పెద్ద బోనాల రోడ్డులో గణేష్ నగర్ గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ప్రారంభమైంది. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ దూసా వినయ్ టాస్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ దూసా వినయ్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి వరకు క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు జనవరి 26 నాడు బహుమతులను అందజేస్తామని వెల్లడించారు. పోటీలో పాల్గొనే జట్లు క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో సుంచు ప్రకాష్, యువ క్రికెట్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుందరనగర్లోని యువ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. దీనికి యువత పెద్ద ఎత్తున రావడం జరిగింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఆటలు ఆడుతున్నారు. అందుకే ఇటువంటి యూత్ దీన్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నందుకు మా యూత్ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఇట్లనే ప్రతి ఏడాది ఆడాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యువ టీం తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా సుందరయ్య నగర్ యువ టీం తరఫున ప్రతి సంవత్సరం ఈ క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. మళ్ళీ సెకండ్ మ్యాచ్ ఉంటుంది. సంక్రాంతి రాక ఇవే సంబరాలు జరుగుతాయి. తర్వాత రిపబ్లిక్ డే జనవరి 26 నాడు జెండా వందన కార్యక్రమం రోజున ఈ కప్పులు కూడా విజేతలకు అందజేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. మా యువత కూడా సమిష్టిగా ఎంతో ఐక్యతతో ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా జరుపుకోవడం మాకు కూడా ఎంతో గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆదివారం నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని మౌన దీక్ష చేసి నిరసన తెలిపారు. గత 27 రోజులుగా చేస్తున్న దీక్ష ఆదివారం కూడా కొనసాగింది. సమాన పనికి సమాన వేతనం, సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వీడి గతంలో ఇచ్చిన మాట ప్రకారం సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆదివారం కొండగట్టు అంజన్న దర్శనం చేసుకుని ముఖ్యమంత్రి స్పందించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆకుల శ్రీనివాస్, పులి రవి, కిరణ్, జంకిటి రాజు, వెంకటస్వామి, ఉమా, శ్యామల, స్వప్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అవినీతి లేని పరిపాలనకు దిక్సూచి లాంటివే పత్రికలని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్ లో మన తెలంగాణ నూతన సంవత్సర క్యాలెండర్ ను టీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా పత్రికా రంగాన్ని భావిస్తారని, అలాంటి విలువైన పాత్ర మీడియా రంగానికి ఉందని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మీడియా అన్ని సమయాల్లో సమన్వయ పాత్ర పోషించి నిజానిజాలను ప్రజలకు చెప్పే విధంగా ఉండాలన్నారు. ఏకపక్ష ధోరణిలో కొన్ని పత్రికలు ఉన్నాయని, వారు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవహరించాలని సూచించారు. సమాజ శ్రేయస్సు, స్వచ్ఛమైన పాలన, యువత రాజకీయాలపై ఆసక్తి ఉండే విధంగా పత్రికలు, మీడియా వ్యవహరించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సింతం చక్రపాణి, సీనియర్ పాత్రికేయులు యోనగందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాపాలను కడుగుతున్న మణిగుట్టలకు, కబ్జా భూములకు రైతు బంధు ఇవ్వాలా కేటీఆర్ అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. తప్పు చేసిన కార్యకర్తలకు అండగా ఉంటానడం సిగ్గుచేటనే, కేటీఆర్ పై జైలుకు వెళ్తా అనే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. విలక్షణమైన తీర్పుతో మీ పీఠాలు కదిలాయని, రైతులు బొంద పెడితేనే ప్రతిపక్షంలో ఉన్నావని, పిట్ట కథలతో జీవనం ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది ఏమీ లేదని, నీ పార్టీకి 1000 కోట్ల ఫండ్ ఎక్కడిదని ప్రశ్నించారు. నిజాలను వెలికి తీసే పాత్రికేయులకు అవమానాలు, నీ నిజ స్వరూపం బట్టబయలు అయిందన్నారు. గుమస్తా తప్పుడు కథనాలతో తప్పుదారి చిత్తశుద్ధి అంటే వెంటనే క్షమాపణలు కోరాలి, అహంకార ధోరణి మార్చుకోవాలన్నారు. తప్పులు చేసింది ఒప్పుకున్న కేటీఆర్, లాయర్లను మాట్లాడుకున్నాం అన్నప్పుడే మీ తీరు తెలిసిందన్నారు. సిరిసిల్లలో 10 రకాల భూములు కబ్జాలకు గురైంది నిజం కాదా కేటీఆర్ అంటూ నిలదీశారు. ప్రైమ్ టైం లొకేషన్ లో ₹1 కోటి విలువగల భూములు జంగుసికం, పోరంబోకు, బంచరాయి, దేవదాయ ఫారెస్ట్ చెరువులు అక్రమ పరిపాలనలో రాష్ట్రం ఆగమైందన్నారు. తప్పు చేసినప్పుడల్లా కోర్టులో మోకరిల్లడం మీకే చెల్లిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కుటుంబ భాషను విన్న నీచుడివి నువ్వు కాదా అని అన్నారు. మాది ప్రజాపాలన తర్వాత బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని మీ మామ వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్మన్ పర్సన్ వెలుముల స్వరూప, తిరుపతి రెడ్డి, సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. నిన్నటి రోజు కేటీఆర్ గారి అసహన ప్రెస్ మీట్, ఓవైపు గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటల వెనుక బేలాతనం కనిపిస్తున్న సందర్భం. అడ్వకేట్లను మాట్లాడుతున్నా, లాయర్లను మాట్లాడుతున్నా ఎవరు భయపడకండి అంటేనే కుంభకోణం జరిగిందనేటువంటి నిగూఢ అర్థాన్ని ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పకనే చెప్పిన మాట సందర్భంగా చెబుతూ, ఈ సందర్భంగా ఒక కవిత ఇప్పుడే కాలం వస్తున్నప్పుడు మహేందర్ మాట్లాడుతున్నాం. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, కాదేది కవితకు అనర్హత అనేది, కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కాదేది భూ కబ్జాలకు అనర్హం అన్నట్టు 10 రకాల భూములు సిరిసిల్ల ప్రాంతంలో ప్రైమ్ టైం లొకేషన్లో భూములకు కబ్జా గురైంది వాస్తవం కాదా? మిమ్మల్ని అడుగుతున్న సూటిగా మీ గుండె మీద చేతి వేసుకొని, నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ భవన్ కూడా కబ్జా గురైందా లేదా? మీకు ఇచ్చింది ఎంత ప్రభుత్వ స్థలం, మీరు ఆక్యుపై చేసి నిర్మాణం చేసుకునేది ఎంత? ముందు దానిపైన నిజాలు ప్రజలకు చెప్పంటున్నారు. నిన్నటి రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ బీఆర్ఎస్ భవన్ సైతం కబ్జా గురైంది కేటీఆర్ గారు. ఇది మీ ఆత్మకు తెలుసా లేదా? తెలియకపోతే ఇప్పుడైనా తప్పు ఒప్పుకొని నీ స్థలానికి మిగిలిన స్థలాన్ని మీరు ఇప్పటికే కొంతమంది ఈ స్థలం మాకు వద్దు, అనర్హమైనటువంటి అంటే ఇది ఈ ప్రభుత్వ భూమి ఎవరైతే అర్హులు చెందాలనో వారికి కాకుండా మాకు వచ్చినటువంటి తిరిగి మీకు ఇస్తున్నాం అని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని, రేపు నువ్వు ఆదర్శంగా ఉండాలనుకుంటే నీ బీఆర్ఎస్ భవన్ కబ్జాకు నీకు ప్రభుత్వం ఇచ్చిన భూమి కంటే మిగిలిన భూమి ముందుగా నువ్వు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి సమానం చెప్పడం మాట సందర్భం చెప్తున్నాను. ఇంతమంది కవిత చెప్పినటువంటి ఏముచ్చరైతే ఉందో,
నేను ఒక 10 రకాల భూములు చెప్తా. ప్రైమ్ టైం లొకేషన్లో 2 కోట్లకు ఎకరం ఉన్న భూములు సైతం 50 లక్షల పైచిలకు ఉన్నటువంటి భూములు సైతం ఈరోజు మీ 9.5 సంవత్సరాల పరిపాలనలో విచ్చలవిడిగా అరులకు చెందాల్సిన భూములు, భావితరాల ప్రజలకు చెందాల్సిన భూములు, ప్రజలకు పేద ప్రజలకు చెందాల్సిన భూములు, వాటర్ ట్యాంకుల నిర్మాణమో, స్కూళ్ళ నిర్మాణమో, ఇందిరమ్మ ఇళ్ళ కోసమో ఇవ్వాల్సినటువంటి భూములు ఒక్కొక్కటి చదువుతారు దయచేసి మీరందరూ కూడా. జంగు సిపాయి భూములు, శిఖం భూములు, పోరంబోకు భూములు, పంచరాయి భూములు, అసైన్మెంట్ భూములు, లావణి పట్టాకు సంబంధించిన భూములు, ఆఖరికి దేవాలయం సంబంధించిన భూములు, ఫారెస్ట్ భూములు, చెరువులను కూడా కబ్జా చేసే విధంగా. ఇంకోటి కారీజ్ ఖాతా, కేకే ఖాతా. ఆఖరికి 10 రకాలు ఏవైతే భూములు ఆనాడు భావి తరాల వారికి అవసరమని చెప్పించినటువంటి ఈ భూములన్నిటి కూడా మీరు కబ్జాను గురి చేసి 1000 ఎకరాలన్నా, నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 1000 ఎకరాలన్నా, అందులో పావుల వంతు ఇప్పటికే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది. 200 పైచిలకు ఎకరాలు సమావేశాలు పెట్టిన తర్వాత మొదటి రోజు నాడు మీ సభ మొదటి రోజు సభకు వస్తే మీ సూచనలు సలహాలు, మీ అపారమైన అనుభవాన్ని బిఎస్ తీసుకుని సభ నడపడం మా ముఖ్యమంత్రి రెడీ ఉన్నారు రమ్మంటుండ్రు. అంటే ఈ విధంగా ప్రజలు తప్పుదారి పట్టించే విధంగా ఏదైతే ఈరోజు మేము వాగులకు, వంకెలకు, రాళ్ళు, రప్పలు, కొండలు, కోడలు, మీలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, లేకపోతే నేషనల్ హైవేల మీద భూములకు ఇవ్వద్దని చెప్పినటువంటి ఆలోచన రైతుల ద్వారా తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కమిటీ చేసినాక 10 ఉమ్మడి జిల్లాలు వాళ్ళు వెళ్ళినప్పుడు రైతులు కూడా ఇదే చెప్పి, ఏదైతే వ్యవసాయం చేసుకున్న రైతులకే ఈరోజు రైతు భరోసా ఇవ్వాలని చెప్పిన తర్వాత అసెంబ్లీలో చర్చించిన తదుపరే మేము రైతు భరోసా ఇస్తాము. ఈరోజు రైతు భరోసా ఇచ్చే క్రమంలో ఎవరెవరు వ్యవసాయం చేస్తారో వాటి దరఖాస్తు అగ్రికల్చర్ ఆఫీస్ తీసుకుంటే దాన్ని కూడా తప్పుకొట్టే విధంగా మాట్లాడు. మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇంత నిన్న క్యాబినెట్లో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మంత్రులందరూ కూడా చెప్పిన తర్వాత కూడా ఇంకా రైతులను కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం. ఈరోజు ఏటా 10,000 ఇచ్చారు, మేము ఏటా 12,000 ఇచ్చే కార్యక్రమం. ఓవైపు రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించి నష్టాన్ని వేసి 7 లక్షల పైచిలుకు కోట్ల అప్పుతో నేను ఇదివరకు ఒకసారి చెప్పినట్టు గుర్తు. ఆనాడు సంవత్సరానికి 2014 సంవత్సరానికి 60,000, సంవత్సరానికి 2014 అధికారం వచ్చినప్పుడు 68,000 కోట్ల అప్పు అయినా సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి. 600 కోట్లు సబ్జెక్ట్ కరెక్షన్ ఇక్కడ. 600 కోట్ల అప్పు ఆనాడు కట్టే పరిస్థితి అయితే ఈనాడు నెలకు 600 కోట్లు, నెలకు 600 కోట్లు కట్టి సంవత్సరానికి ఎంత కడుతున్నది? 72,000 కోట్లు. చూడండి, మీరు ఆలోచించండి ఇలా పరిస్థితి. ఆనాడు 2014లో తెలంగాణ వచ్చిన రోజు 68,000 కోట్ల అప్పుకు సంవత్సరానికి 600 కోట్లు వడ్డీ కట్టినాం. వీళ్ళ నిర్వాహకం వల్ల 9 సంవత్సరాలు చేతితో అధికారం పెడితే నెలకు 600 కోట్లు వడ్డీ కడుతుంది. 6,000. స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు తోకతుక్క ఓడిపడ్డట్టుగా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడి ప్రజలు గెలిపిస్తే అప్పుడు ఇప్పుడు వచ్చి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో నేను ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటను చూసినట్టయితే నిజంగా కూడా ఆయన మీద జాలేస్తుంది. గత సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున తెలంగాణ ప్రకటించిన ఒక విలక్షణమైన తీర్పుతోని ఆయనకు దిమ్మ తిరిగి, బొమ్మ కనబడి, మతి భ్రమించి ఇలా భూమి కింద పీఠాలన్నీ కూడా కదిలిపోయి ఆయన అడ్డగోలుగా మాట్లాడుకుంటారు. ఎంతసేపు బుకాయింపు ధోరణిలో ఆయన మాట్లాడే విధానం అంతా కూడా ఒక బుకాయింపు ధోరణిలో ఉంటుంది. వాళ్ళ పిట్ట కథలు, కట్ట కథలు చెప్పుకుంటూ ప్రజలను వాళ్ళ నాయన ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పిట్ట కథలు, కట్టు కథలు చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ఆయన పుణ్యాన, వాళ్ళ నాయన పుణ్యాన ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత
ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది ఏం లేదు ఆయన. ఇక్కడ ఉన్న అవినీతి భాగవతాన్ని కొంతమంది మీడియా మిత్రులు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటే ఆయనకు పిచ్చి లేచినట్టయి ఆ మీడియా మిత్రులపైన అనేకమైన అవాకులు జవాబులు పెంచడం జరిగింది. నేను ఇవాళ అంటున్నా, ఆయనకు రాసేందుకు కొన్ని పేపర్లు ఉన్నాయి, ఏదో ఉన్నది, ఏదో పేపర్ వాళ్ళ పేరు ఏదో ఉన్నది, నాకు తెలియదు. అది గుమస్తా తెలంగాణ అనుకుంటా. ఆ గుమస్తా తెలంగాణ, గుమస్తా ఛానళ్ళు, అలాగే కొంతమంది పెంచి పోషించిన యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి పైన అనేకమైన అవాకులు చివాకులు పెంచుకుంటూ వస్తాం. అయినప్పటికీ మేము ఎప్పుడు కూడా సమయాన్ని కోల్పోలేదు. ఇవాళ చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి మీడియా మిత్రులు బయట పెడుతుంటే ఇవాళ వణుకు ప్రారంభమై వాళ్ళ మీద అవాకులు చివాకులు పేల్చడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళ నిజంగానే అంత చిత్తశుద్ధి అయ్యను ఉనికి పెంచుకున్నట్టుంది. అలా వాళ్ళ నాయన కూడా చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లలో మాట్లాడుతుండే, ఎవరైనా మాట్లాడితే కూర్చో అంటే నీ అహంకారాన్ని ఇంకా మనం తగ్గించుకోలేము. ఇంకా అధికారం కోల్పోయినా కానీ నీ యొక్క అహంకారాన్ని ఇంకా కోల్పోకుండా ప్రశ్నించే గొంతులపైన అధికారంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రశ్నించే గొంతులను నొక్కిన ఇవ్వాల. అధికారం కోల్పోయి కూడా నీ యొక్క అరాచకాల గురించి రాస్తుంటే మళ్ళీ వాళ్ళపైన కూడా ఇటువంటి దౌర్జన్యకరమైన దాడిని చేస్తున్నవి. అలా ఇటువంటి దానిని తీవ్రంగా ఖండిస్తున్నా. తక్కిన విషయాలన్నింటి కూడా పెద్దలు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక శ్లోకాలతో విద్యార్థుల పారాయణ. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ యువ క్రికెట్ టీం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభం. నోటికి నెల రూపాయలు కట్టుకుని సమగ్ర శిక్ష ఉద్యోగుల మౌన దీక్ష. అవినీతి లేని పరిపాలనకు దిక్సూచి లాంటివి పత్రికలను వెల్లడించిన టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతిపక్షంలో పడ్డామని గుర్తుంచుకో కేటీఆర్ అంటూ మండిపడ్డ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.